హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో చికెన్ నూడిల్స్ ఇంట్లోనే ఏ విధమైన సాసెస్ యూస్ చేయకుండా చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం నేను ముందుగా చికెన్ తీసుకోనండి, ఇలాగా బోన్లెస్ తీసుకున్నాను. మీకు ఒకవేళ బోన్స్ ఉన్నా సరే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకొని దీన్ని మనం శుభ్రం చేసుకొని వేరొక బౌల్లో తీసి వేసుకొని కొంచెం మనం మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్లో మనం ముందుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే నేను ఇందులో ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారము దాంతో పాటుగా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కేవలం ఈ చికెన్కి సరిపడా మాత్రమే వేస్తున్నానండి. మనం మళ్ళీ ఫ్రైడ్ రైస్లో వేసుకోవాల్సి ఉంటుంది. మనం పసుపు, కారము, సాల్ట్ వేసుకున్నాం కదా, వీటి తర్వాత నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇందులోను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటుగా ఒక స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత నేను ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నేను శనగపిండి వేస్తున్నానండి. శనగపిండితో పాటుగా నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేస్తున్నాను. ఈ శనగపిండి బియ్యం పిండి వేయటం వల్ల ఈ చికెన్ ముక్కలన్నీ కూడా మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. మనం ఇలాగ అన్నీ కూడా కలుపుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. సో మనం ఎంత క్రిస్పీగా వస్తే ఈ పీసెస్ అంత బాగుంటుంది కనుక నేను ఈ పిండిలన్నీ కూడా వేసి దీన్ని కలుపుకుంటున్నాను. ఇది ఎక్కువ మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి. చికెన్లో తడి ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా. లేదు మీకు మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం కొద్దిగా అంటే ఒక 2-3 స్పూన్స్ వాటర్ పోసుకొని లైట్గా కలుపుకోవాలి. ఇది బాగా గట్టిగా ఉంటేనే ఈ పిండి అంతా కూడా పీసెస్కి పట్టి మనము డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం పిండి అంతా కూడా కలిసేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకొని మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. మనకు ఆయిల్ అండి బాగా కాగాలి. ఎక్కువ వేడయిన తర్వాత మాత్రమే ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసి వేయించుకోవాల్సి ఉంటుంది. మనము చికెన్ పీసెస్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాం కదా, ఎంత చిన్నవి వీలైతే అంత చిన్నవి తీసుకోవాలి. అలాగే మనం బోన్లెస్ తీసుకుంటే తొందరగానే కూడా ఇదంతా కుక్ అయిపోతుందండి. ఆయిల్ మాత్రం బాగా వేడెక్కిన తర్వాత ఇదంతా కూడా వేసుకొని తర్వాత మనము మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇందులో నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. మీకు కావాలని అనుకుంటే కనుక ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇదంతా కూడా చూడండి మంచి కలర్ వచ్చింది కదా. మనం కారం వేసాం కనుక కలర్ వచ్చేస్తుంది. ఇలాగా వేగిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవచ్చు ఇదంతాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత నేను స్టవ్ పైన వేరొక పాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో నేను 2 ఎగ్స్ని ఫ్రై చేస్తున్నానండి. ఇందులో ఎగ్స్ కూడా వేస్తున్నాను. అందుకని 2 ఎగ్స్ ఇందులో మనం ఇలాగే కొట్టుకొని మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా పైన వేస్తున్నాను. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే మనం కలపకూడదు. మనం సాల్ట్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని అలాగే ఒక 1 మినిట్ పాటు ఉంచేస్తే అండి చక్కగా ఇవి పీసెస్ లాగా వస్తాయి అన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఒకసారి అంతా గరిటెతోటి బాగా కలిపేసుకుంటే ఇది చక్కగా పీసెస్ అవి బాగా వస్తాయండి. ఇలా ఫ్రై చేసేసుకొని ఈ ఎగ్ని కూడా మనము
వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా కొంచెము ఎగ్ కూడా వేస్తే బాగుంటుందని వేస్తున్నాను నేను. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇది చూడండి, ఎగ్ అంతా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి పాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నేను దీనిలో వెజిటేబుల్స్ వేస్తున్నానండి. ఈ వెజిటేబుల్స్ కూడా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. నేను క్యారెట్ పీసెస్ వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను దీంట్లో బీన్స్ వేస్తున్నాను, అలాగే బఠానీ కూడా వేస్తున్నాను. మీకు ఇంకా ఏ వెజిటేబుల్స్ నచ్చినా అవన్నీ వేసుకోవచ్చు, లేదు అసలు వెజిటేబుల్స్ వద్దన్నా కూడా అవాయిడ్ చేయొచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను క్యారెట్ బీన్స్ వేసాను కదా, వీటితో పాటుగా నేను బఠానీ కూడా వేస్తున్నాను, పచ్చి బఠానీ. ఇవన్నీ కూడా కొంచెం ఒకసారి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మనము ఇందాక చికెన్ కూడా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఫ్రైడ్ రైస్కి సరిపడా వేస్తున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను, దానికి సరిపడా సాల్ట్ వేసానండి. ఇందులోనే ఇప్పుడు నేను ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీస్తో పాటుగా ఆనియన్ కూడా వేస్తున్నానండి. ఒక హాఫ్ ఆనియన్ వేసాను. ఈ ఆనియన్ చిల్లీస్ వేసిన తర్వాత ఎక్కువ మనం ఫ్రై చేయవలసిన అవసరం ఉండదు. మీరు ఒకవేళ వెజిటేబుల్స్ ఏమీ వేసుకోకూడదు అనుకుంటే కనుక ఈ గ్రీన్ చిల్లీస్ ఆనియన్ వేసేసుకొని మీరు డైరెక్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పుదీనా వేస్తున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇవి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఈ రెండు కూడా వేసుకున్నాక కొంచెం ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత నేను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మనము ఇందాక ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ సరిపడా వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి. దీంతో పాటు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. అంతేనండి, వీటికన్నా ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఏ విధమైన సాసెస్ యూస్ చేయట్లేదండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే మనము రెగ్యులర్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడుగా కూడా మనం ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్, ఆ ఎగ్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి ఈ వెజిటేబుల్స్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా కూడాను, ఆ చికెన్ కూడా ఇందులోనే వేసేసుకొని ఒకసారి అంతా కలిపి మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఈ చికెన్ పీసెస్ కూడా వేసేసుకుందాము. ఈ చికెన్ పీసెస్ కూడా వేసేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ఇదంతా బాగా కలుపుకోవాలండి. మనము ఇందులో వేసిన ఈ సాల్ట్ కానీ, పెప్పర్ పౌడర్ కానీ, ఈ గరం మసాలా కానీ మొత్తం చికెన్ పీసెస్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఒక 1 మినిట్ పాటు కంటిన్యూస్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనము బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఒక 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. మీరు అలాగా ఎంత క్వాంటిటీ రైస్ కావాలనుకుంటే అంత క్వాంటిటీ, దాని ప్రకారం మీకు చికెన్ కూడా తీసుకొని వేసుకోవడమే. నేను ఒక 200 గ్రామ్స్ చికెన్కి 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇది ఇలా ముందే బాయిల్ చేసేసి పెట్టుకున్నాను. ఈ రైస్ అంతా కూడా ఇందులో వేసుకొని మొత్తం ఇది బాగా కలుపుకోవడమేనండి. ఇందులో వేరే ఇంకే ప్రాసెస్ లేదు. ఇది బాగా కలిపితేనే మంచి టేస్ట్ వస్తుంది. అంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి మొత్తం పట్టేలాగా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మన ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అవుతుంది.
ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే. మన చక్కని వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. మనము ఏ విధమైన సాసెస్ యూస్ చేయలేదు, అన్నీ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకున్నాం మనం. ఈ చికెన్ పీసెస్ కూడా అన్ని మసాలాలు వేసి డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి.